ఫ్రెండ్స్ ఈటీవీ ఈవెంట్ కోసం మా వారు డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతున్నారు. చూద్దాం మనం డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా అవుతున్నారో. ప్లీజ్ కమ్. ఇది ఈటీవీ ఒక ఈవెంట్ కోసం రిహార్సల్స్ చేస్తున్నాం, డ్యాన్స్ ప్రాక్టీస్. సో మాస్టర్ వచ్చి సురేష్ వర్మ అండ్ చాలామంది ఆర్టిస్టులు ఇక్కడ వచ్చి రిహార్సల్స్ చేసుకొని అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా షూటింగ్లో ఇప్పుడు ఈ మధ్యన అంటే రిహార్సల్స్, అప్పుడైతే మాకు నో రిహార్సల్స్, నథింగ్, స్పాట్లో నేర్చుకోవటం, స్పాట్లో చేయటం. బట్ ఇప్పుడు రిహార్సల్స్ చేయడం మంచిదే, కొంచెం బాడీకి కూడా అలవాటు వస్తుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ సో ఇది ప్రస్తుతానికి. దట్స్ ఇట్. Oh, YouTube camera. Hi. మరి ముగ్గురు మీరు అలా పెట్టి ఇలా దొంగతనంగా చూడాల్సి వస్తుంది. మీరు ఇలా దొంగతనంగా అడగండి నాకు. Thank you. All the best for your YouTube. Yes. That is the promotion. On video. Video. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాము అలైకుమ్. ఈరోజు మేము ఈటీవీ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తున్నాము. ఫాలో మీ. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్. సో
అక్కడ ఏం జరగబోతుంది అనేది వెయిట్ అండ్ సీ. ఓకే. రామోజీ ఫిల్మ్ సిటీ. మా వారు మేకప్ వేసుకుంటున్నారు, చూద్దామా? రండి మేకప్ రూమ్కి. సీక్రెట్గా చూసేద్దాం. ఓ గడ్డం పెట్టేశారు. లుక్ లుక్ లుక్. ఇది సినిమాలో గడ్డం అలా పెడతారంటే గడ్డం లేని వాడికి ఈ గడ్డం పెడతారు అనమాట. సారీ, ఇది కమ్మేసి సో దీన్ని అలా పెట్టేసి ఎక్స్ట్రా గడ్డం అలా హెయిర్లో పెట్టేస్తే నెక్స్ట్ మళ్ళీ ఫ్రీ గడ్డం అవసరం ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నారు మా వారు గడ్డంలో? ఎలా ఉన్నారు? ఇప్పుడు మా వారు మేకప్ అవుతుంది కదా, మేకప్ అయ్యాక వద్దాం ప్లీజ్. ఓకే, మేకప్ అయిందో లేదో చూద్దాం. మా వారు న్యూ లుక్. ఏమిటండి ఇది? షూటింగ్ వెళ్దాం అక్కడ. పదండి. యా, ఇప్పుడు మేకప్ రెడీ అయిపోయింది, మనం సెట్కి వెళ్దాం పదండి. టోటల్ డిఫరెంట్ కదా మా వారు, టోటల్. అనిత సరదాగాలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, టోటల్ డిఫరెంట్. ఎలా ఉన్నారు మా వారి పక్కన? మార్నింగ్ నుండి ఒకటే వర్షం. మీ అందరికీ రామోజీ ఫిల్మ్ సిటీ చూపించాలనుకున్నాను, కానీ ఫుల్ వర్షం, అందుకని ఈసారి మిస్ అయిపోయాం. ఓన్లీ సెట్కి వెళ్దాం. ఈవెంట్లో మా వారు పెర్ఫార్మెన్స్ చేశారు. చూడండి, మేకప్ రిమూవ్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత కాళ్ళకి చూడండి అది కట్టారు కదా అంతా, ఇది బెల్ట్స్. ఈ కష్టం 40 years నుండి ఇలా కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. ఈయన వల్ల నేను కూడా ఈ స్టేజ్లో ఉన్నాను. అది గడ్డం పెట్టారు కదా, అదంతా గమ్ అంటుకొని బాగా ఇరిటేషన్ అయ్యి మేకప్ కూడా రావట్లేదు. రిమూవర్తో చేసిన అది కొంచెంసేపు పెట్టి రిమూవ్ చేయాల్సి వస్తుంది. షోయింగ్ వద్దంటారు మా వారు, కానీ ఆ కష్టం నేను చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ డాడీ ఫర్ హార్డ్ వర్క్.
ఒకసారి మా వారిది షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. అప్పుడు మా వారు షూటింగ్ చూడటానికి వచ్చాను. అప్పుడు అదే సమయంలో ఈ రూమ్లో బాలుగారు ఉన్నారు. అప్పుడు బాలుగారి దగ్గరికి వచ్చి కలిసాము, ఫొటోస్ కూడా దిగాము. మళ్ళీ అదే రూమ్లో 1 year తర్వాత మేము వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడం, మాకు ఈరోజు బాలుగారి జ్ఞాపకాలతో మేము ఈరోజు చాలా ఆయన తలుచుకున్నాము. ఈరోజు బాలుగారి గురించి మా వారు చెప్తారు. ఇందాక ఈ రూమ్లో మేకప్ వేసుకుంటుంటే బాలుగారికి దాదాపు 30 సంవత్సరాల నుంచి మేకప్ చేసే సాంబశివరావు తను వచ్చి ఇది బాలుగారు రూము, అది మీకు ఇచ్చారని విన్నాను, ఈ రూమ్ చూసినట్టుంటుంది, మమ్మల్ని కూడా చూసినట్టుంటుంది అని చెప్పి వచ్చి తను బాధపడ్డాడు. నిజంగా తను బాధపడుతుంటే మేము కూడా చాలా బాధపడ్డాం. బట్ ఎందుకంటే ఈజ్ ఏ లెజెండ్ సింగర్ అండ్ ఆయన 50,000 పాటలు పైచిలుకు పాటలు పాడేశారు. నాట్ ఓన్లీ 1 language, 14 భాషల్లో పాట పాడిన ఏకైక సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ రూమ్లో రాగానే వారు గుర్తుకొచ్చారు. ఎక్కడున్నా కూడా వారు బాగుండాలి. మా వారి కేక్ కటింగ్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. రెడీ, ఫాలో మీ. You know why? Ali 369, Ali to Jaliga, Ali to Saradaga. త్వరలో ఇంకో రాబోతుంది. What's that? ఆలీతో ఆల్ ఇన్ వన్. Oh my God! What the show? చెప్పు. బట్ ఏంటి మ్యాజిక్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం వల్ల వాట్ ఇస్ కానీ చెప్పు. ఖుదాకదేనే కదా. తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే జుబేర్ గారి చేతి పంట మామూలుగా ఉండదంట. ఒకరోజు ఈ సెక్షన్ ప్లస్ ఆ సెక్షన్ మా ఇంటికి బిర్యానీ ఇస్తారు. దేవుడండి మీరు, దేవుడు. कैसा है अब्बा का पैसा नहीं? कैसा है? Very, very बोलो भैया, nice. बोलो बोलो. Very, very nice. చూశారు కదా ఈ టీవీ ఈవెంట్ని. ఇంకా ఈవెంట్ అయిపోయిందండి, ఇప్పుడు నైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, Like కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Please support my mommy.